హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మ్యాగీస్ కిచెన్. టుడే మన కిచెన్లో ఒక మంచి స్వీట్ రెసిపీని చూపిస్తున్నాను. చాలా ఈజీగా పాకం పట్టే పని లేకుండా, ఎక్కువగా కష్టపడకుండా కేవలం 5 నిమిషాల్లోనే ఇలా మరమరాలతోటి స్వీట్ చేసి పెట్టారంటే పిల్లలైతే నిజంగా చాలా ఇష్టంగా తింటారండి. ముందుగా అయితే ఈ స్వీట్ కోసం ఒక బౌల్లోకి 2 కప్పుల దాకా మరమరాలను తీసుకోండి. అదే అండి బొరుగులు. ఇప్పుడు ఇందులోకి మనం ఒక 10 నుంచి 15 వరకు ఇలా జీడిపప్పులను కూడా తీసుకొని ఈ రెండింటిని ఒకసారి ఇలా కలుపుకోండి. ఇప్పుడు ఈ మరమరాలని ఒక ప్యాన్లోకి వేసి నిమిషం లేదా 2 నిమిషాలండి, అంతకంటే ఎక్కువ అవసరం లేదు. ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని ఇప్పుడు వీటిని వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సర్ జార్లోకి అరకప్పు వరకు చక్కెర వేసుకోండి. ఇందులోనే మంచి ఫ్లేవర్ కోసం ఒక 3-4 యాలకులను కూడా వేసి ఈ షుగర్ని ఫైన్గా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న మెజర్మెంట్స్కి అరకప్పు షుగర్ అయితే కరెక్ట్గా సరిపోయిందండి. మీరు స్వీట్ కాస్త ఎక్కువగా ఇష్టపడేవారైతే మరొక 2 టేబుల్ స్పూన్లు ఎక్స్ట్రా వేసుకోండి. ఇప్పుడు ఈ షుగర్ పౌడర్ మొత్తం ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఇందులోనే కొద్దిగానే పాలు పోసి ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. నేను ఇక్కడ పచ్చి పాలనే తీసుకున్నానండి. మీరు కావాలంటే కాచి చల్లార్చిన పాలనే తీసుకోవచ్చు. ఒకటేసారి అస్సలు పాలు పోయకండి, కొద్దిగా పోసి ఇదంతా బాగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు అదే మిక్సర్ జార్లోకి మనం వేయించి పెట్టుకున్న బొరుగులను వేసి ఫైన్గా గ్రైండ్ చేసి తీసుకోవాలి. చూడండి, ఇంత ఫైన్గా గ్రైండ్ చేసి తీసుకున్నాక ఇప్పుడు ఈ పౌడర్ని కూడా ఈ షుగర్లోకి వేసి ఇదంతా బాగా కలుపుకోవాలి. స్పూన్ తోటి ఇదంతా ఒకసారి ఇలా బాగా కలుపుకున్నాక ఇప్పుడు చేతితోటి ఇదంతా చపాతీ ముద్దలా కలుపుకోండి. మీకు కన్సిస్టెన్సీ అనేది కాస్త గట్టిగా అనిపిస్తే మరొక 2 టేబుల్ స్పూన్లు పాలు పోసి ఇదంతా పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి. అలాగే చేతికి కొద్దిగా నెయ్యి రాసుకొని సాఫ్ట్గా కలుపుకోండి. ఇప్పుడు ఇలా కలుపుకున్నాక దీనిని ఒక ట్రేలోకి ఇలా నీట్గా సెట్ చేసుకోవాలండి. చూడండి, ఇలా నీట్గా సెట్ చేసుకున్నాక ఇప్పుడు వెంటనే ఒక ప్లేట్లోకి టర్న్ చేసుకోవాలి. మనకి ఇది ఈజీగానే వచ్చేస్తుంది. చూడండి, ఇప్పుడు ఒక నైఫ్ తీసుకొని పీసెస్గా కట్ చేసుకోండి. మనకి ఇక్కడ ఈ స్వీట్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుందండి. అసలు నోట్లో వేస్తే వెన్నలా కరిగిపోతుంది. ఈ స్వీట్ అచ్చం స్వీట్ షాపుల్లో కాజం బాదం బర్ఫీలా చాలా రిచ్ లుక్ని ఇస్తుందండి చూడడానికి. అలాగే తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటే చాలా తక్కువ టైంలోనే చేసేయచ్చు. మీరు కూడా డెఫినెట్గా ఒకసారి ఇలా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.